హలో నమస్తే వనక్కం సస్యకాల్ ఆదాబ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకరీ పాట్స్. నేను మీ హారిక. ఇవాళ నేను మీకు తెలంగాణ స్పెషల్ రెసిపీ సంక్రాంతి సకినాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దీనికి నేను దొడ్డు బియ్యం ఒక 1 kg తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకొని దీన్ని మార్నింగ్ లేవగానే నీళ్లు వడకట్టేసి ఇలా ఒక చిల్లుల గిన్నెలో వేసుకొని వాటర్ అంతా డ్రైన్ అయ్యే వరకు పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం మిల్లుకి ఇచ్చి పిండి ఆడించుకోవాలన్నమాట. ఓకే, పిండి ఆడించే ముందు దీన్ని ఒక క్లాత్ పైన ఇలా వేసుకొని చక్కగా ఆరబెట్టేసుకోవాలన్నమాట. కొద్దిసేపు ఒక 10-15 నిమిషాలు తర్వాత ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో మనము మిల్లుకి ఇచ్చిన పిండిని వేసేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలండి. సకినాల్లో ఎప్పుడైనా ఉప్పు కరెక్ట్గా వేయాలండి. ఉప్పు కరెక్ట్గానే వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. నేనైతే అందాజాగా వేసేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు మనం దీంట్లో కొన్ని నువ్వులు కూడా వేసుకుందామండి. నార్మల్గా నువ్వులు ఉంటాయి కదా, అవి క్లీన్ చేసి పెట్టుకోవాలి. రాళ్ళు ఏం లేకుండా చూసి నీట్గా ఏరి పెట్టుకోవాలి. అవి వేసేయాలండి. మీకు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు. ఓకేనా, అకార్డింగ్ టు యువర్ టేస్ట్. ఇందులో నేను కొంచెం ఓమ కూడా వేస్తున్నానండి. ఓమ వేయడం వల్ల డైజెషన్ అనేది బాగుంటుంది, సకినాలకి టేస్ట్ కూడా వస్తుంది, మంచి టేస్ట్. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి చక్కగా బాగా ఇవన్నిటిని ఉప్పుని నువ్వులు ఓమ అన్ని పిండిలోకి బాగా కలిసిపోయేటట్టు ఈ పొడి పిండినే ఒకసారి బాగా కలిపేద్దామండి. మొత్తం మిక్స్ చేసేద్దాము. ఇలా చక్కగా మొత్తం ఒకసారి ఫైన్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా చూసారు కదా, సకినాల పిండి ఎప్పుడు ఇలా ముద్ద కడితే ముద్ద అయిపోవాలి, మళ్ళీ ఇలా విడగొట్టగానే విడిపోవాలన్నమాట. ఇది పర్ఫెక్ట్ సకినాల పిండి అనమాట. ఓకేనా, కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీన్ని మొత్తం బాగా నేను కలిపేశానండి. ఒకసారి అన్నీ చక్కగా కలిసిపోయాయి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనము చపాతీ పిండిలాగానే కలుపుకోవాలండి. మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా కలుపుకోవాలి. ఎందుకంటే టైట్గా ఉన్నా పర్వాలేదండి, వాటర్ వేసుకోవచ్చు. కానీ లూజ్ అయిపోతే మళ్ళీ పిండి యాడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని లూజ్గానే కలుపుకోండి. మళ్ళీ ఒకవేళ ఎక్కువ టైట్గా అనిపిస్తే మనం మళ్ళీ కొద్దిగా వాటర్ అనేది పోసి లూజ్ చేసుకోవచ్చు అనమాట పిండిని. ఓకేనా. ఇలా ఈ విధంగా నేను మొత్తం పిండిని ఇలా కన్సిస్టెన్సీలో కలిపి పెట్టేసుకున్నాను. ఓకేనా. చూసారు కదా, ఈ విధంగా పిండి మొత్తం కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక క్లాత్ కప్పేసుకున్నానండి, కాటన్ క్లాత్ నేను. ఎందుకంటే పిండి ఆరిపోకుండా తడిగానే ఉండడానికి నేను క్లాత్ కప్పుకున్నాను. ఇప్పుడు మనకి సకినాలు వేసేసుకునే ముందు కొద్దిగా పిండి ఒక చిన్న బౌల్లో తీసుకోవాలి. సపరేట్ బౌల్లో తీసుకొని అది టైట్గా ఉంది అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకుంటూ లూజ్ చేసుకుంటూ సకినాలు వేసుకోవడమే. మిగతా పిండిని మళ్ళీ కవర్ చేసేయండి క్లాత్ తోటి. ఇలా కవర్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు సపరేట్గా ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకున్నాను. ఇందులో చేతిని ఇలా తడుపుకొని మనం సకినాలు వేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇలా మిగతా పిండిని కవర్ చేసి పెట్టేసుకోవాలి ఆరిపోకుండా. ఓకేనా. ఇప్పుడు మనం సకినాలు వేసుకోవడానికి ఒక క్లాత్ వేసుకోవాలండి. ఒక క్లాత్, కాటన్ క్లాత్ కానీ కాటన్ శారీ కానీ ఏదైనా కాటన్ బట్ట మీ దగ్గర ఉంటే వేసేసుకోండి. నేనైతే టీపాయ్ మీద వేసుకున్నాను. కొంచెం క్వాంటిటీ కాబట్టి మీకు ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకుంటే కింద వేసేసుకోవచ్చు మీరు. ఇలా కొద్దిగా పిండిని చేతితో తడుపుకుంటూ వాటర్లోకి ఇలా చేతిలో సరిపడా పిండి తీసుకొని ఇలా రౌండ్గా సకినాలు అనేది వేసేసుకోవాలండి. ఒక్కసారి 2 సారి ట్రై చేస్తే మీకు కూడా వచ్చేస్తుందండి. కొత్తగా చేసుకునే వాళ్ళైనా సరే చేసుకోవచ్చు. ఇదేం పెద్ద టాస్క్ ఏం కాదు. మీరు 1-2 టైమ్స్ పిచ్చిగా అయిపోయినా కానీ 3rd టైంకి మీకు సకినాలు వేయడం అనేది వచ్చేస్తుంది. మీరు ట్రై చేయండి తప్పకుండా. రాదని కూర్చుంటే ఏది రాదండి. మనకి వస్తుంది అని అనుకుంటే ఏదైనా మనకి పాసిబులే అనమాట. నాకు కూడా ఇది ఎక్కువసార్లు ఏం చేయలేదండి, ఒక 3-4 టైమ్స్ చేశాను అంతే. కాబట్టి నార్మల్గానే వేసుకుంటాను నేను, మరీ సన్నం కాకుండా. నాకు ఎలా పాసిబుల్ అయితే అలాగా మనకి తగినట్టు చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ విధంగా మెల్లిమెల్లిగా తిప్పుకుంటూ ఇలా వేసేసుకోవడమే సకినాలని. ఓకేనా. ఇలా మీకు ఎన్ని సకినాలు పాసిబుల్ అయితే అన్ని సకినాలు వేసేసుకోవచ్చు. ఇలా కొద్దిగా పిండి తీసుకొని ఎంత సన్నగా పాసిబుల్ అయితే మీకు ఎంత వీలుబాటు ఉంటే అంత సన్నగా మీకు ఎలా కుదిరితే అలా వేసుకోవచ్చండి. ఒక 3-4 టైమ్స్ వేస్తూ ఉంటే అదే వచ్చేస్తుంది. ఇదేం పెద్ద పనేం కాదు, పెద్ద టాస్క్ ఏం కాదు, చాలా ఈజీయే. కాబట్టి ట్రై చేయండి తప్పకుండా మీరు కూడా.
ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా ఇలా మీరు కనుక ట్రై చేస్తే ఈజీగానే చేసేసుకోవచ్చు. ఇలా అన్ని సకినాలు మీకు క్లాత్ సరిపడా ఉన్నంత వరకు వేసేసుకోవాలండి. మీకు పిండి ఎంత కావాలో అంత మళ్ళీ పెద్ద గిన్నెలోంచి చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ చక్కగా మెల్లిగా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇలా వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నేను సకినాలు వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడైపోయాక మనము సకినాలు తీయడం కూడా ఒక టెక్నికే ఉంటుందండి. క్లాత్ పైనుంచి ఇలా 2 ఫ్లాట్గా ఉన్న మూతలు తీసుకోవాలి. తీసుకొని ఫ్లాట్గా ఉన్న మూతలు కానీ అట్ల కాడలు కానీ తీసుకొని ఇలా మెల్లిగా తీసుకోవాలండి. వీటిని ఒకేసారి రఫ్గా లేపేయద్దు. అలా తీస్తే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలా మెల్లిగా తీసుకొని 1 బై 1 ఇలా ఒకదాని మీదకి ఒకటి పేర్చుకోవాలి. ఇలా మీకు కడాయిలో ఎన్ని సరిపోతాయో అన్ని మాత్రమే ఒకసారి తీసుకోండి. మళ్ళీ అవి ఫ్రై చేశాక అప్పటి వరకు వీటిని ఇలాగే ఆరనివ్వాలన్నమాట. ఇలాగే ఓకేనా. చూసారు కదా, ఈ విధంగా 1 బై 1 మెల్లిగా తీసుకొని ఇప్పుడు మనము మిగతా వాటిని ఇలాగే క్లాత్ పైననే ఆరనివ్వాలండి. ఇవి ఫ్రై అయ్యే వరకు అవి అలాగే ఆరుతూ ఉండాలన్నమాట. ఎంత చక్కగా ఆరితే అంటే మరీ ఆరిపోకూడదు, డ్రైగా ఆరితే మాత్రం మంచిగా వస్తుంది. ఇప్పుడు ఆయిల్లో వీటిని మెల్లిగా ఇలా వదులుకోవాలి, డ్రాప్ చేయాలి. జాగ్రత్త అండి, ఆయిల్లో వేసేటప్పుడు సడన్గా పైనుంచి టక్కుమని వేసేయకూడదు, మెల్లిగా డ్రాప్ చేయాలి. అప్పుడే ఈ సకినాలు అనేది విరిగిపోవు, ప్లస్ మీద కూడా మన మీద ఆయిల్ పడకుండా ఉంటుందన్నమాట. ఈ సకినాలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. మనకి కలర్ కూడా తొందరగా తెలియదు, వైట్గానే ఉంటుంది. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, ప్లస్ క్రిస్పీగా అవ్వాలన్నమాట. ఇలా అవ్వగానే ఒక 10-12 మినిట్స్ పడుతుందండి ఒక వాయి ఫ్రై అవ్వడానికి. సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు, ఓకేనా. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని మనము 1 బై 1 ఇలా ఒక చిల్లుల గిన్నెలో కానీ ప్లేట్లో కానీ తీసుకోవాలండి. సర్వ్ చేసుకున్నాక వీటిని కంప్లీట్గా ఆయిల్ అంతా డ్రైన్ అయ్యే వరకు వదిలేసి చల్లారాక అప్పుడు మనం వీటిని సర్వ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ విధంగా నేను మొత్తం తీసేసుకున్నాను ఒక వాయి. ఇప్పుడు వీటిని మనం సర్వ్ చేసుకోవచ్చండి. ఇవి చల్లారాక క్రిస్పీగా ఉంటాయి అన్నమాట, ఓకేనా. చూసారు కదా, మీరు కూడా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.